నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృషభ లగ్న జాతకులకి 2026 సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నేను గ్రహాలకు సంబంధించినటువంటి 2026 సంవత్సరంలో గోచార బలాలను లెక్కించి పై పట్టికలో పొందుపరిచాను. డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది. గ్రహము ఆ గ్రహానికి అనుకూలంగా ఉన్నటువంటి గోచార సమయాలు దానికి ఎదురుగా ఇచ్చాను. ఆయా గ్రహాలు ఆయా సమయాల్లో ఆయా గ్రహాల యొక్క ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆయా గ్రహాలు ఆయా సమయాల్లో వస్తాయి అనేవి కూడా మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇక ఈ 2026 సంవత్సరంలో శుక్రుని యొక్క ఫలితాలు, బుధుని యొక్క ఫలితాలు ఏ సమయాల్లో వస్తున్నాయో పట్టికలో ఉన్నాయి. ఆ డేట్లలో మీకు ఏ విధమైనటువంటి మంచి జరగబోతూ ఉంటుందంటే, ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ ఉంటుంది. లగ్న బలం అంటే మీ యొక్క బలం. మీరు చేయలేనటువంటి పనిని కూడా చేయగలిగేటటువంటి సామర్థ్యంలో ఉంటారు. ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నేను ఈ పనిని చేయగలను, ఈ పనిని నేను చెయ్యాలి అని సంకల్పాన్ని తీసుకుంటారు. అలా పనిని కూడా ముందుకు తీసుకువెళ్తారు. మీలో దాగున్నటువంటి శక్తి అనేది బహిర్గతము అవుతుంది. మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు, మానసికంగా ప్రశాంతంగా ఉండటము ఈ సమయంలో చూస్తారు. అంతేకాకుండా ధనపరంగాను కుటుంబ పరంగాను అనుకూలతలు, కుటుంబ సభ్యుల యొక్క అనురాగ్యాలు, ఆప్యాయతలు, మీరు సమయానికి భోజనం తినటము, కుటుంబంతో చక్కగా కాలం గడపటము ఈ సమయంలో చూస్తారు. అంతేకాకుండా ఎవరైతే సంతానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంతానం విషయంలో అనుకూలతలు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులందరికీ అద్భుతమైనటువంటి కాలము. ప్రేమ వ్యవహారాలకి అనుకూలమైనటువంటి కాలం ఈ సమయము. అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది మీకు ఉంటుంది. ఇక రుణము, ఆరోగ్యము, రుణ రోగస్థానం అంటాం. ఈ ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వస్తూ ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయావకాశాలు, ఆరోగ్యపరంగా అనుకూలతలు ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చాలా పంక్చువల్గా ఉండటము, అందంగా తయారు కావటము, మిమ్మల్ని మీరు ఇంకొంచెం డెవలప్ చేసుకోవటము, మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉండటము, ఇటువంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక శని యొక్క ఫలితాలు కనుక మనం చూస్తే, ఆ శనికి ఎదురుగా ఉన్నటువంటి సమయాన్ని గుర్తించండి. ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. విదేశీయానం చేసేదానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, లేకపోతే మంచి హైక్స్ రావటము, తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు రావటము, తండ్రి గారితో మీకు ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడటము, తండ్రి గారి ఆరోగ్యం అనేది మెరుగుపడటము, ఇవన్నీ కూడా ఈ సమయంలో చూస్తారు. మీరు ఒక మంచి టీంని బిల్డ్ చేసేదానికి, మీ కింద అంటే పనిచేసే వాళ్ళందరినీ కూడా బాగా కంట్రోల్ చేయగలిగేటటువంటి స్థితికి మీరు ఈ సమయంలో వెళ్తారు. ఇక సూర్యుని యొక్క ఫలితాలు కనుక మనం చూస్తే, ఆ సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలను గుర్తించండి. ఆ సమయాల్లో మీకు గవర్నమెంట్కి దగ్గర నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఏమైతే ఉన్నాయో పెండింగుల్లో, అటువంటి బిల్లులు అన్నవి కూడా వస్తూ ఉంటాయి. విద్యార్థులకి ఇది చక్కనైనటువంటి కాలము. ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. గృహ కొనుగోలు చేయాలన్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా, ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసేదానికి అనుకూలతలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మాతృమూలకంగా అనుకూలతలు, తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు రావటము, తల్లిగారికి ఆరోగ్యం అనేది మెరుగుపడటము, తల్లిగారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము ఈ సమయం అనేది సూచిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత, చక్కనైనటువంటి ఆలోచనలు చేయగలగటము, మీరు చాలా ప్రశాంతంగా కూల్గా ఉండటం అనేది ఈ సమయంలో సూచిస్తూ ఉంది. ఇక చంద్రుని యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే, చంద్రునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలను గుర్తించండి. ఈ సమయంలో మీకు సోదరీమణులతో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత జంకుగా ఉండటము, అంటే అంత ధైర్యం లేకపోవటము, ప్రతిదానికి వెనకడుగు వేయటము, క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, దగ్గర ప్రయాణాల్లో కాస్త చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, మీ మనసు కొంచెం చెదిరినటువంటి మనసుతో ఉండటము మీరు ఈ సమయంలో చూస్తారు.
ఇక కుజుని యొక్క ఫలితాలు కనుక చూస్తూ ఉంటే కుజునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాన్ని గ్రహించండి. ఆ సమయంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు మీకు పెరగటము, మీరు రూపాయి ఖర్చు అవుతుంది అనుకుంటే 2 రూపాయలుగా ఖర్చు అనేది సూచిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు కూడా సూచిస్తూ ఉన్నాయి. వివాహానికి ఏమాత్రము అనుకూలంగా లేదు ఈ సమయము. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొన్ని సమస్యలు అనేవి రావటము, ఎవరైతే పోలీసుకి లేదా మిలిటరీకి అటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకతలు, లేదా పోలీసు మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఈ సమయంలో చూస్తారు. ఇక చివరగా గురువుకి గోచార బలం ఉన్నటువంటి సమయంలో, అంటే గురువుకి ఎదురుగా ఉన్నటువంటి సమయాన్ని గ్రహించండి. ఆ సమయంలో మీకు అవమానాలు, మీ మీద లేనిపోని నిందలు పట్టము లేదా భంగపాటు పట్టము, అంటే మీరు ఏదో ఒక రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రిజల్ట్స్లో మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి కొంత మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ లేకపోవటము, అదే రాజకీయ నాయకులు లేదా పోటీతత్వంలో ఉండేటువంటి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, మొత్తానికి కొంత భంగపాటు, కొంత అపజయాన్ని మీరు మూటగట్టుకునే దానికి కూడా సమయం అనేది ఇది. అంతేకాకుండా రావాల్సినటువంటి లాభాలు రాకపోవటము, ఫ్రెండ్స్తో అయినటువంటి వాళ్ళతో కొన్ని వ్యతిరేకతలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో కేవలం 2026వ సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.